అయితే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి పాప్కార్న్ తినడం మన ఫైనాన్షియల్ మినిస్టర్కి ఇష్టం లేదనుకుంటా. ఎందుకంటే ప్లెయిన్ పాప్కార్న్ పైన 5% జిఎస్టీ, అదే దాన్ని సాల్ట్ యాడ్ చేసినట్టయితే 12% జిఎస్టీ మరియు క్యారమిల్ యాడ్ చేసినట్టయితే 18% జిఎస్టీ వేసి. Do you remember when India adopted the GST? The government's pitch was pretty simple. One nation, one tax. There will now be 3 different rates for popcorn. 5% for the non-branded kind, 12% for the packaged and branded kind, and 18% for the caramel one. Some of them posted pictures of mixed flavor popcorn like this one, Himalayan salt plus caramel. What rate will this mixed packet attract? Listen to what the government's former chief economic advisor has said, and I'm quoting, "This is a national tragedy, violating the spirit of the good and simple tax the GST was meant to be." మరియు పాప్కార్న్ ఒక్కటే కాదు, కొబ్బరికాయ మొత్తం కొనాలనుకుంటేనేమో 0% జిఎస్టీ, అదే కొబ్బరికాయలోని వాటర్ మాత్రమే కొనాలనుకుంటే 12% జిఎస్టీ, అదే కొబ్బరికాయలోని స్లైసెస్ కూడా కొనాలని అనుకుంటే 18% జిఎస్టీ కట్టాల్సిందే. ఇంకా పిల్లలు చదువుకునేటటువంటి బుక్స్ విషయానికి వస్తే బుక్స్ పైన 0% జిఎస్టీ, కానీ ఆ బుక్స్లో చదువుకున్న మ్యాటర్ని నువ్వు రాసుకోవడానికి నోట్ బుక్స్ కొనాలంటే మాత్రం 12% జిఎస్టీ కట్టాల్సిందే. ఎందుకనంటే బుక్స్ కొనుక్కొని చదువుకోవడానికి 0% జిఎస్టీ, ఆ బుక్స్లో ఉన్న మ్యాటర్ని రాసుకోవడానికి నోట్ బుక్స్ కొనాలనుకుంటే మాత్రం ఎక్స్ట్రా ట్యాక్స్ పే చేయాల్సిందే. ఇంకో విషయానికి వస్తే హోటల్లో నువ్వు రోటీ తిన్నావంటే 5% జిఎస్టీ మాత్రమే ఉంటుంది, అదే పరోటా తిన్నావంటే 18% జిఎస్టీ. అంటే మన గవర్నమెంట్ లెక్క ప్రకారం పరాటా అనేది లగ్జరీ ఐటమ్. Frozen roti has 5% GST and frozen paratha has 18% GST. Such problems were highlighted by the World Bank a few years ago. You see, the GST is supposed to be a unified tax, meaning one rate for the whole country. But India's GST has 4 slabs. And these multiple rates can complicate the system. అంతేకాదు మన నిర్మలక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ పైన కూడా 18% జిఎస్టీని పెంచింది. అయితే 12 लाख में खरीदा, 9 लाख में बेच रहे हैं सेकंड हैंड यूज्ड व्हीकल के नाम पर. ऑन द मार्जिन इज ओनली दिस 18% इज बीइंग. మన ప్రభుత్వం దృష్టిలో ఏది లగ్జరీ అనే విషయాన్ని నోటీస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఏదైతే నిజమైన లగ్జరీ ఐటమ్స్ అయినటువంటి గోల్డ్ మరియు డైమండ్ జ్యువెలరీస్ పైన 3 to 5% ఓన్లీ 3 to 5% జిఎస్టీని మాత్రమే ఉంది. నాకు అర్థం కాలేదు అసలైన లగ్జరీ ఐటమ్ ఏదన్నది మిడిల్ క్లాస్ పైన భారం చేయడం ఏంటి. అయితే రష్యాలో 2% ట్యాక్స్ తీసుకుంటున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ల పైన, అదే చైనాలో 0% వ్యాట్ వేస్తున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ల పైన. ఇదే హెల్త్ ఇన్సూరెన్స్లు యుఎస్లో అయితే డైరెక్ట్గా ట్యాక్స్ లెస్గా తీసుకోవచ్చు. మరి ఇండియాలో మాత్రం 18% జిఎస్టీని హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకోవాలంటే కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా కామెడీగా మాట్లాడుకోవాలని అంటే చైనా ఈ సంవత్సరంలో డయాబెటీస్ పైన ఒక కొత్త మందును కనిపెట్టింది డయాబెటీస్ను తగ్గించడానికి. అదే రష్యాని తీసుకున్నట్టయితే క్యాన్సర్ కోసం ఒక కొత్త వ్యాక్సిన్ కూడా కనిపెట్టింది. మరియు అమెరికాని తీసుకున్నట్టయితే కొన్ని స్పెసిఫిక్ ఏఐ రోబోట్లను, ఆర్టిఫిషియల్ రోబోట్స్, మనుషుల్లాగా వర్క్ చేసేటటువంటి రోబోట్స్ని కనిపెట్టింది. అదే మన ఇండియా గురించి మాట్లాడుకోవాలంటే పాప్కార్న్ పైన ఎలాంటి 3 రకాల ట్యాక్స్లు వేయచ్చు అని చెప్పి కనిపెడుతుంది. దేశం ఎటుపోతుందని అర్థం అవ్వట్లేదు. అభివృద్ధి పైన నిజంగా ఫోకస్ చేయాలని అనుకుంటే ఏది లగ్జరీ ఐటమ్ ఏది కాదు అన్నది దృష్టిలో పెట్టుకొని దానిపైన మాత్రమే ట్యాక్సెస్ వేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈ వేస్తున్న ట్యాక్సెస్ అన్నీ కూడా మిడిల్ క్లాస్కే భారం. ఎందుకనంటే పరిస్థితి ఎట్లుందనంటే 20 రూపాయలు పెట్టి తినే పాప్కార్న్కి మళ్ళీ ఒక 18% జిఎస్టీ కట్టాలని అంటే ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకనంటే వీళ్ళు వేస్తున్నటువంటి ఫైనాన్షియల్ మినిస్టర్ వేస్తున్నటువంటి ట్యాక్సెస్ అన్నీ కూడా మిడిల్ క్లాస్ పైననే భారంగా మారుతున్నాయి. ఎందుకనంటే సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మాలని చెప్పి వెళ్ళినప్పుడు దానిపైన కూడా జిఎస్టీ వేసి ట్యాక్స్లు వేస్తే ఏం చేయాలి అంటే వాడికి వెళ్ళక వాడు నడవకనే ఆ కార్ని అమ్ముకుందాం అని పోతుడు. ఆల్రెడీ ఎందుకనంటే 12 lakhs పెట్టి కొన్న కార్ని 9 lakhsకి అమ్ముతాడు సెకండ్ హ్యాండ్లో. 9 lakhsకి అమ్మిన ఆ కార్ పైన నువ్వు ట్యాక్స్ ఖచ్చితంగా 12%, 18% కట్టాలి, ఇంత కట్టాలి, అంత కట్టాలని అంటే వాడు ఆల్రెడీ లాస్లో అమ్ముకుంటున్న దానికి కూడా వచ్చిన డబ్బుల్లో నుంచి మళ్ళీ ఇంత అమౌంట్ కట్టాలని అంటే దిస్ ఈజ్ నాట్ ఏ రైట్ వే. ఇది మిడిల్ క్లాస్కు నిజంగా చాలా పెద్ద భారంగా మారుతుంది. దయచేసి వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? మీరు సిల్లీగా దీనికి ట్యాక్స్ అవసరమా, దీనికి జిఎస్టీ అవసరమా అని కొన్ని సిల్లీ విషయాలు మీ దృష్టిలో కూడా ఉంటాయి. అలాంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ ఆన్ యువర్స్ ట్రూలీ సాయి రెడ్డి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.